శుద్ధ దినమున ఉదయకాలార్థంలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నిందాలుగా దీవించి ఆశ్రయించిన గాక. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. రైట్, ఒక మాట చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, కరెక్ట్. రైట్, ఇక్కడ ఒక మాట ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. దేవుడు మనతో చెప్పే మాట, thus says the Lord, stand in the ways, మార్గములలో నిలిచి చూడుడి. మార్గం అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మార్గములో నడిచి చూడుడి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే అండ్ ఆస్క్ ఫర్ ద ఓల్డ్ పాత్స్. ఏమంటున్నాడు? పురాతన మార్గములను గురించి విచారించుడి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? మేలు కలుగు మార్గం ఏది అని అడిగుడి. అక్కడ చక్కని మాట చూస్తున్నాం మనము, వేర్ ఈజ్ ద గుడ్ వే అండ్ వాక్ ఇన్ ఇట్. మంచి మార్గము, మేలు కలిగే మార్గం ఏదని అడగాలి, దాంట్లో మనము నడవాలి. తర్వాత ఇంకో మాట ఏమన్నా అక్కడ, అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. దెన్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్. ఇక్కడ చక్కని మాట మనం చూడగలుగుతున్నాం. దాన్ని మనం ఈ దినంలో ఒకవేళ మెమొరీ వర్స్గా మనం చూడవచ్చు. అంటే జ్ఞాపకంగా ఉండటానికి ఒక వారంలో ఒక వాక్యం మీద మనం ధ్యానము చేస్తామన్నాం. దట్ మే బి మెమొరీ వర్స్. ఇక్కడ ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే, ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడు చూడండి. అక్కడే 13వ వచనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 13వ వచనం. రైట్. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి వారందరూ సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన బాగు మాత్రమే. ఈ దినమున చాలా మంది ఒక వ్యవస్థలో మనం ఉంటున్నాం. అతను విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు. సమాధానము లేని సమయంలో ఏమని చెప్తున్నారు? సమాధానం కలుగును గాకని పైనే గాయాన్ని మాన్పుతున్నారు. ఇక్కడ లేఖనములో ఆ మాట స్పష్టంగా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్లారా, మనము దేవుని వాక్యాన్ని పైన మాత్రమే బాగు చేయకూడదు. 15వ వచనం, వారు తాము ఇప్పుడు మనం చదివిన మాట అదే, మార్గములలో నిలిచి చూడుడి అంటున్నాడు. పురాతన మార్గముల గురించి విచారించుడి అంటున్నాడు. మేలు కలుగు చేయు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనిడి అంటున్నాడు. అప్పుడు మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుందండి? నెమ్మది కలుగుతుంది. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్న మాట, మార్గములో నిలవాలి, దేవుని సన్నిధికి రావాలి. మార్గం నిలబడి ఏంటమ్మా? దేవుని సన్నిధికి రావాలి. మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించిన బైబిల్ ఏం చెప్తుంది? ఆదిలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలిగి చేయ మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనిడి. ఈ రోజున మనము
విశ్రాంతి దినమున్నది, మన ఇంట్లో ఏదో ప్రార్థన లేకపోతే ఏదో పెండ్లో పేరెంటమో జరుగుతుంది, లేకపోతే ఏదో జ్ఞాపకార్థ గుడి ఉంటుంది. ఆ సంఘానికి వచ్చే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? చర్చిలో ఉంటారా లేకపోతే ఆ కార్యంలో ఉంటారా? చెప్పండి. ఏదైనా ఒక మనకు ప్రత్యేకమైన కార్యం ఉన్నది, ఎక్కడుంటారు వాళ్ళు? అక్కడ కార్యంలో ఉంటారు. ఇక్కడ లేఖనం చెప్తుంది, మేలు కలిగి చేయు మార్గం ఏది అని అడుగులో అడిగి చూడంటున్నాడు, అందులో నడుచుకోమంటున్నాడు. మనకేమో అన్ని కావాలి కదా, మనకి అన్ని జరగాలి. మనకేం జరగట్లేదు, మేలు జరగట్లేదు. మనకి ఏదో కాళ్ళు నొప్పి, కీళ్ళు నొప్పి, బలహీనత, ఏదో సమస్య కదా, ఏదో వ్యాధి వస్తే మళ్ళీ అదేమనుకుంటాం మనము, ఆ దేవుడు నాకేం మేలు చేశాడు. ఇక్కడ లేఖనం చెప్తుంది, మార్గం ఏది అని అడిగి చూడాలి, దాంట్లో నడుచుకోవాలి. అప్పుడు మీకేం కలుగుతుంది? అప్పుడు మీకు చెప్పండి అమ్మా, అప్పుడు మీకు చదవండి అమ్మా. అప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. మనకి నెమ్మది లేదు అంటే మనం ఏ మార్గంలో వెళుతున్నాం, ఎక్కడ మనం ఎంక్వైరీ చేస్తున్నాం, ఎక్కడ విచారిస్తున్నాం? వేర్ షల్ వి, వేర్ ఈజ్ అవర్ డెస్టినీ? మనం ఏ మార్గంలోకి వెళ్తున్నాం, ఎటు వెళుతున్నాం, ఎటు మన ప్రయాణము కదా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. దర్శనము లేనప్పుడు ప్రజలు నశిస్తారు. బిలాము దేవుని మార్గం నుంచి తప్పిపోయాడు. బిలాము ఏమాయేనో దైవ దర్శనం కోల్పోయేను. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నిశ్చయమే. నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నిశ్చయ. నమ్మి మనుషులను తెలియజేస్తుంటారు. ఒక మాట చూడండి, మనం ఏ మార్గంలో వెళ్ళాలనేది దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, ఇది మనందరికీ తెలిసిన మాట. ఏది మనకు మార్గము అక్కడ పిక్చర్తో సహా మీకు లేఖనము వ్రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఏమన్నాడు అక్కడ? తరగతి నేనే మార్గము సత్యము జీవము. అక్కడ మార్గంలో నడవమంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి రాలేడని చెప్తున్నాడు. ఇక్కడ లేఖనం చెప్తుంది ప్రేరా, క్రైస్ట్ ఈజ్ ద గుడ్ వే. యేసుక్రీస్తు వారు మంచి మార్గముగా మనకున్నాడు. ఆయన మనకి మంచి మార్గముగా ఉన్నాడు కదండి. క్రైస్ట్ ఈజ్ ద గుడ్ వే. ఆయన జాన్ 14:16, యోహాను సువార్త 14:6 ప్రకారంగా హీఈస్ ద వే. ఆయన మార్గములో నిలిచి చూడండి అని చెప్తున్నాడు. తర్వాత చూడండిరా, తర్వాత కీర్తన గ్రంథము 119:5 వచనం. కీర్తన గ్రంథము 119:5 వచనం. తరతరగా 119:5 దొరకలేదా? ఇక్కడ చక్కని మాటను మనం చూస్తున్నాం ప్లేరా. 119వ కీర్తన 5వ వచనము 105. అదేనా కరెక్టేనా? 119, 105 నానా? అది మనకు కావాల్సింది. అది నీ వాక్యము నా పాదములకు దీపమని చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపముగా ఉండాలి. ఆయన మన యొక్క
మరి పాదాన్ని మంచి మార్గంలో నడిపిస్తా ఉన్నాడు. దేవుని సహాయం మనకు కావాలి, దేవుని సన్నిధి మనకు కావాలి. ఆయన వాక్యము మన పాదములకు దీపముగా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చూడండి, అక్కడ చదవండి అన్న. ఇంకొక మాట రైట్ వచనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14. మత్తయి సువార్త 7:13-14. చూసారా, దేవుని మార్గము, ఆయన మార్గం కొంతమంది వంకర టింకరగా వెళ్తాను ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన చెప్తున్నాడు, మరి మరణము ఏదైతే లోకములోకి వెళ్ళే మార్గం ఉన్నది అది విశాలముగా ఉన్నది. పాపమును శాపమును మరణాన్ని కనుగొనే మార్గము విశాలముగా ఉన్నది. కానీ దేవుని సన్నిధి వెతికే మార్గము అది విరుకు మార్గం అని చెప్తున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళే మార్గము అది సంకుచితమైన మార్గం అని చెప్తున్నాడు. 23వ కీర్తన 3వ వచనం మాట రాయబడినది. Psalm 23:3. 23:3. ఇక్కడ గమనించండి పిల్లలు, జీసస్ గైడ్స్ us in the right path. తన నామమును బట్టి నీతి మార్గమున నన్ను నడిపిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని నీతి మార్గం నడవడానికి దేవుడు మనకి కృపనిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనంలో చెప్తున్నాడు. అక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30. ఏమన్నా అక్కడ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జిల్లారా ఆమె చెప్పిన హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది మనకి, మనం దేవుని యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు మనకి విశ్రాంతి కలిగి చేస్తారని చెప్తున్నాడు పిల్లరా. ఇక్కడ లేఖనం ఇంతకుముందు మనం చదివిన లేఖనంలో చెప్తున్నాడు కదా, ఆ మార్గంలో నిలుచుండి చూడమని చెప్తున్నాడు. ఆగాలి ఒక్క నిమిషం. ఏ మార్గం కరెక్ట్, ఎక్కడికి వెళ్తారా మనము, వేర్ షల్ వి గో, అక్కడ మనం చూడాలి. అక్కడ ఏం జరుగుతుందో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చోటి చోటున కూర్చోవద్దని చెప్తున్నాడు. చూడాలి మనము. తర్వాత ఆస్క్ ఫర్ ద ఓల్డ్ పాత్, పురాతన మార్గం, మంచి మార్గం ఏంటి, నీకు ఒక సమస్య వచ్చింది 10 మందిని అడగాలి. అక్కడ చెప్తున్నాడు, కింద మనం చూస్తా ఉన్నాం, వేర్ ఈస్ ద గుడ్ వే, మంచి మార్గం ఎట్టుంటుంది కదా. ఒక మార్గము ఇరుకు మార్గము, ఒకటేమో విశాల మార్గం అన్నది. వేర్ షల్ యు గో, వాక్ ఇట్ ఇన్ ఒబీడియన్స్, ఒక చక్కని విధేయత మార్గంలో మనం నడవాలని లేఖనం చెప్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఏమన్నా అక్కడ ఇంతకుముందు 5 చదివాం, చదవమ్మా. నేనే మార్గము, చూసారు కొన్నిసార్లు మనము ఆయన మార్గం అని తెలుసు, ఆయన సత్యమని తెలుసు, ఆయన జీవమని తెలుసు, కానీ ఆయన మార్గం నుండి మనం వెళ్ళలేకపోతున్నా, దేవుని చిత్తానికి మనము లోబడలేకపోతున్నాం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల కింద 3వ అధ్యాయము 5వ వచనం. త్వరగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఒప్పుకొనుము, రైట్, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. కొన్నిసార్లు మనము, ఉదాహరణకి పాస్టర్ గారు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉందని చెప్తే మనం రాలేకపోవచ్చు, స్వబుద్ధి ఉంటుంది కొంత. లేకపోతే ఇక్కడ అమ్మ ఈ రోజున మరి పాస్టర్ గారు మరి వేరే సంఘాల నుంచి వస్తున్నారు, ఇక్కడంతా మనం శుద్ధి చేయాలి, లేకపోతే భోజనాలు ఉండాలంటే మనం రాలేకపోతున్నా. అక్కడ ఏం చేస్తున్నాం, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొచ్చున్నా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలంట, నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఇరిమియా గ్రంథం 29:13. ఇరిమియా గ్రంథము 29:13. ఇరిమియా గ్రంథము 29:13. త్వరగా
ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూడగలుగుతున్నాం కదా. మీరు చెరపట్టబడిన స్థలముల నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్తున్నాడు. మన సొంత మార్గంలో నడిచినప్పుడు ఆ చెరల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. 3:33. సారీ 3వ అధ్యాయం 3వ వచనం చదమ్మా. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయినో ఉన్నది. గమనించండి సార్, దేవుని యొక్క లేఖనము మనకి చెప్తుంది, బికాస్ ఆఫ్ మనల్ని బట్టి వానలు కురియక మానెను అని చెప్తున్నాడు. కడవరి వర్షము లేకపోయినని చెప్తున్నాడు. 8వ అధ్యాయం 12వ వచనం. అక్కడే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. తాము హేయమైన చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారే మాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచలేనే లేదు గానుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించే కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ గమనించండి, దేవుడు విమర్శించే కాలమున వారు తొట్టిల్లుతారు, వారు ఏమాత్రము కూడా సిగ్గుపడరని చెప్తున్నాడు. మన జీవితాల్ని సరిచేయడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 7వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములు తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దని అడుగుము, వారు నీతో. మనము మన పెద్దల దగ్గర ఎంక్వైరీ చేయాలి కదా. పురాతన మార్గం ఏమిటి, దేవుడిచ్చే మార్గం ఏమిటి? ఇర్మియా 18:15. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 18:15. అది అయితే నా ప్రజలు నన్ను మరిచినారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరక చేయబడని దారిలో తాము నడవలసినను పురాతన మార్గములైన త్రోవలు తమను తాము తొట్టిల్ల చేసుకొనిచున్నారంటాడు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తమ కొరకైన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దే ఆర్ మేకింగ్ వే దెమ్సెల్వ్స్, దేర్ ఓన్. తమ సొంత మార్గాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి ప్రసంగి తర్వాత పరమగీతము 1వ అధ్యాయం 7వ వచనం. పరమగీతము 1వ అధ్యాయం 7వ వచనం చదమ్మ. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమును నీ వెచ్చట నీడన వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలసినది? యేసుక్రీస్తు వారు అందుకే అతను అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. మన ఎక్కడ నడిపిస్తున్నాడు? మన మందని, మన గొర్రెలు ఎక్కడ నడిపిస్తున్నాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు, శాంతికరమైన జీవనోత్సవాన్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని తన రాజ్యానికి వారసులు చేయటానికి కదండి. అక్కడ ఒక మాట అంటాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారం మీద నీ మేక పిల్లలను మేపమంటాడు. చూసారా? నీకు తెలియలేదా? నీకు అర్థం కావట్లేదా? నీ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? మంద కాపర్ల యొద్దకి. నీకేదైనా సరే సమస్య ఉన్నది, ఎవరిని పిలవాలి? కాపర్ని. మంద కాపర్ల గుడారం యొద్ద, గుడారం అంటే మందిరము. నీ మేక పిల్లల్ని అక్కడికి తోలుకొని వెళ్ళాలి, మేపాలి.
దేవుని వాక్యాన్ని వాళ్ళకి చెప్పించాలి, నీ పిల్లలకి వాటిని బోధింప చేయాలని చెప్తున్నాడు. యెషయా 8:20, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించడి. వారికి వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ఒక ప్రశ్న ఉదయకాల సభలో ఒక ప్రశ్న వేస్తున్నారు. ఈరోజు నా నిద్ర లేచిన తర్వాత ఎంతమంది వాక్యాన్ని చదివారు? చేతులు ఎత్తండి. అమ్మ, వాక్యం చదవాలి. వాక్యం ఒక అధ్యాయం మొత్తం, ఒక వచనం కాదు, ఒక అధ్యాయం అంతా ఎవరు చదివారు? అర్థమైందా? అధ్యాయం మొత్తం. ఇప్పుడు నేను అడిగితే ఏ అధ్యాయం చదివారు? అవునా? అవునా? ఏమి సమస్య ఉంది మనకి? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. వాక్యం చదవాలి. నీ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. దేవుని వాక్యానుసారముగా మనం నడగకపోతే మనకేం కలగదు? ఆశీర్వాదము లేదు. మలాకి గ్రంథము 4:4, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా వ్రాయబడినది. ఆఖరి పుస్తకం పాత్ర మందలు 4:4 అంటాడు, హోరేబు కొండ మీద ఇశ్రాయేలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన, చదవయ్యా. అది దేవుడు మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, అంటే బైబిల్, దేవునికి లేఖనం ఇచ్చాడు. ఆ శాసనం ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఆ శాసనం ప్రకారంగా విధులని నువ్వు అనుసరించాలి. మార్గం ఏదో మనం తెలుసుకోవాలని చెప్తున్నాడు కదా. దేవుడు మనకు ఇచ్చేటువంటి మార్గాన్ని మనం గుర్తించాలి. లూకాసు వార్త 16:29, లూకాసు వార్త 16వ అధ్యాయము 29లో ఈ విధంగా రాయబడినది. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని ఆయనతో చెప్పగా. ఈ సందర్భం ఏంటంటే మనకు తెలుసు, ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఆ యొక్క అగ్ని గుండంలో ఉన్నాడు, లాజరు అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అగ్నిలో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు అన్నాడయ్యా, అక్కడికి మరి ఈ లాజర్ను పంపించు కదండి, లాజర్ను పంపించమని చెప్పి. అందుకు చూడండి, అక్కడ అంటాడు కదా 28వ వచనం, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చినకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నేను వేడుకొనుచున్నాను. అక్కడ ఎవరున్నారు? అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. వారు చెప్పేది మీరు వారు వినాలి చాలు అని చెప్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా దేవునికి లోబడాలని నేను ప్రభుపాటి తెలియజేస్తున్నాను. పేర మార్గములను విచారించి చూడని చెప్తున్నాడు. మన జీవితాలు సరిచేయబడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మన జీవితాలు మనం సరిచేయబడటానికి దేవుని చిత్తానికి కదా. యోహాను సువార్త 5:39, నేను ఇక్కడ 2 మాటలు చెప్పి ముగిస్తాను ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 5:39, దొరికిందా? 39. లేఖనముల యందు మీకు నిత్యము కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవే నన్ను గురించి. లేఖనము గురించి మనం మాట్లాడాలి. ఎవ్రీడే వి జస్ట్ కెన్ స్పీక్ అబౌట్ ద వర్డ్. లేఖనం గురించి మనం మాట్లాడాలి. ఎప్పుడైతే లేఖనం గురించి మనం మాట్లాడతామో దేవుడు మనకి తన నిత్య జీవాన్ని మనకు అనుమతిస్తాడు. అంత మాత్రమే కాదు, అక్కడే 46వ వచనం కూడా చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. అతడు నన్ను గూర్చి వ్రాసిన కనుక మీరు మోషేను నమ్మినట్టయినే నన్నును నమ్ముదు. చూసారా, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. వి జస్ట్ కెన్ బిలీవ్ దెర్ ఈస్ ఎ వర్డ్. వాక్యాన్ని మనం నమ్మాలి కదండి. వాక్యాన్ని నమ్మితే దేవుడు నీ జీవితంలో నెమ్మది కలిగజేస్తాడు. 47, మీరతని లేఖనమును నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదు. లేదా మనం వాక్యాన్ని అనుసరించట్లేదు.
జీవజలపు ఓటైనటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి మన కొరకు సొంత మరి ఆ యొక్క మరి తొట్టులు, పగిలిపోయిన తొట్టులు ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తున్నాడు. మళ్ళీ మనము దేవుని కొరకు ఏ విధంగా సరిచేయబడుతున్న జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తానికి మనం లేనట్లయితే చాలా కష్టపడాలి. అపొస్తలుల కార్యములు 17:11, అపొస్తలుల కార్యములు 17:11. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించి వచ్చిరి. మార్గము చూడాలి. లేఖనం అంటే ఏంటి? మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్తున్నాడు. ప్రతిరోజు నేను లేఖనాన్ని చదవాలి. వి జస్ట్ కెన్ రీడ్ ద వర్డ్. వాక్యాన్ని చదివి ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. రోమ 4:1, రోమిలికి రాసిన పత్రిక, దాని తర్వాతే 4వ అధ్యాయము 1వ వచనం విధంగా వ్రాయబడినది. కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడు అబ్రహామునకు ఏమి దొరికెను? ఏమి దొరికింది? చదవండి అమ్మా. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు తీర్చబడిన ఎడల కానీ రైట్ లేఖనము చూడాలి. మనము మార్గాన్ని వెతకాలి. లేఖనం ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి అబ్రహాముని ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, కానీ నువ్వు నన్ను వెంబడించమని చెప్పాడు. హీ జస్ట్ సింప్లీ ఫాలో హిమ్. ఆయన వెంబడించాడు. నూతన జీవాన్ని అతను పొందుకున్నాడు. 12వ వచనం చదవండి. 4వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ అంటాడు కదా, మరియు సున్నతి గల వారికి నీ తండ్రి యొక్కటకు, అనగా సున్నతి మాత్రము పొందని వారి కనుక మారు మా కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకు మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడను బట్టి నడుచుకున్న వారికి తండ్రి యొక్కటకు అతడు ఆ గుర్తు పొందెను. సున్నతి పొందక మునిపే దేవుడు అబ్రహాముని పేర్కొన్నాడు. ఆయన నడిపించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ఆయన నడిపించాడు. హెబ్రీ 6:11, హెబ్రీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. హెబ్రీ 6:11. మీరు మందులు కాక విశ్వాసము చేత మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము వీరి వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరిచిన అపేక్షించున్నామంటాడు. అక్కడే 12వ అధ్యాయం 1వ వచనం. అక్కడే 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ ఆవరించినను ఇక్కడ గమనించండి. సులువుగా చిక్కులు పెట్టిబట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. మన జీవితంలో దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూస్తాం. మొట్టమొదటిగా చదివిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంకి వస్తున్నాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడు. చదవండి. చదివి ముగిస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఏమన్నాడు ఇక్కడ? రైట్. ఇక్కడ లేఖనం మనకి ఈ రోజున ధ్యానం చేసిన వాక్యాన్ని మరొకసారి రివ్యూ చేస్తున్నట్టు. అక్కడ మొట్టమొదటి చెప్తున్నాడు మనకి, మార్గములలో నడిచి చూడండి. ఇక్కడ చక్కని మార్గము యేసుక్రీస్తు వారు మనకి పురాతన మార్గము, శిలువ మార్గము దేవుడు మనకు చూపిస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని చెప్తున్నాడు. వాక్యాన్ని అనుసరించాలి. దేవుని యొక్క వాక్యము అది విలువ గలదు. ఆ వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. మూడవది, ఇరుకు మార్గము వేరు, విశాల మార్గము వేరు. మనం ఏ మార్గం వెళ్తున్నామో మనం చూసుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకి గొర్రెలకు మంచి కాపరిగా ఉంటున్నాడు. మంచి కాపరిగా మరి మన యొక్క
మరి ఆ ఆత్మీయ జీవితాన్ని సరిచేయబడనని దేవునికి లేఖనం చెప్తుంది. అంత మాత్రమే కాదు, నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యము నా పాదములకు దీపం ఇచ్చాము. అంత మాత్రమే కదా, అక్కడ అంటాడు కదా మత్తయి సువార్త 11:28 మనం చూసాము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుని మార్గములో మనకి ఎల్లప్పుడూ సత్యం ఉంది, న్యాయం ఉన్నది, నీతి ఉన్నది. మనం సరిచేయబడతాం. ఇక్కడ లేఖనం చెప్తుంది, ఆత్మీయానుసారంగా దేవుని హృదయానుసారంగా నువ్వు నడుచుకుంటే నీవు చీకటిలో ఉండవు. నీ జీవితంలో పాపం ఉంటే చీకటి కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, నీ హృదయంలో పాపం వేలనీయొద్దని చెప్తున్నాడు. నీ హృదయము చీకటిగా, నీ జీవితము చీకటిగా ఉండకూడదు. నువ్వు ఈ లోక బాండేజెస్లో ఉండకూడదు. బాండేజెస్ అంటే సంఖ్యలతో కట్టబడి ఉండకూడదు. దేవుని చిత్తం నుంచి తొలగిపోకూడదు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మని ఆర్పకూడదు. ఎట్లా ఉండాలి మనము? దేవుడిచ్చినది డివైన్ గైడెన్స్, పరలోకపు ఆశీర్వాదం కొరకు మనందరం కూడా మనం ఎదురు చూడాలి. దేవుడిచ్చేటువంటి పరలోకపు ఆశీర్వాదం కొరకు. అంత మాత్రమే కాదు, మరి ఇన్నర్ పీస్, నీ జీవితంలో ఆత్మీయ శాంతి కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, నీవు మరి అబాండెంట్ లైఫ్, సమృద్ధిగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రం కాదు, యూ విల్ బి గెట్ ఇటర్నల్ బ్లెస్సింగ్, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కిరీటాన్ని పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉందాం. ఏమేమి చేయకూడదు మరొకసారి చెప్తున్నాను. నీ హృదయంలో పాపం ఉండకూడదు, అంటే పశ్చాత్తాపడాలి. మొట్టమొదటి మనం చూసాం, ఈ పాప హృదయం ఇది కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, పాప హృదయము మనలో ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాము, నీ జీవితం చీకటిలో ఉండకూడదు. ఎక్కడికి రావాలి మనము? దేవుని సన్నిధికి రావాలి. నీ జీవితం సంఖ్యలతో ఉండకూడదు, అంటే పాపపు సంఖ్యలు, ఇహలోక సంబంధ సంఖ్యలతో మనం ఉండకూడదు. దేవుని జడ్జిమెంట్ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన పంపించే అగ్ని నుంచి తప్పించబడాలంటే మనము డివైన్ గైడెన్స్ కొరకు ఎదురు చూడాలి. పరలోకపు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ఇన్నర్ పీస్, నీ హృదయంలో సమాధానం ఉండాలి. అబాండెంట్ లైఫ్, సమృద్ధి జీవం ఉండాలి. అంత మాత్రం కాదు, ఇటర్నల్ బ్లెస్సింగ్, మనకు దేవుడిచ్చినటువంటి సమృద్ధి జీవములో మనం ఉండాలని దేవునికి లేఖనం తెలియజేస్తుంది ద్వారా మనం సరి చేయబడదాం. మనందరూ తల ఉంచుకుందాం, ప్రార్థన చేస్తాం. మనం సరి చేయబడదాం. మనందరూ తల ఉంచినట్టయితే ప్రార్థన చేస్తాం. ఎస్ లార్డ్, ఎస్ ఫాదర్, హల్లెలూయా, 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 స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్ గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. మార్గములలో నిలిచి చూడే అని చెప్తున్నాడు. పురాతన మార్గాన్ని వెతకమని చెప్తున్నాడు. నీ జీవితంలో సరైనది లేదో నేను చూసుకోమని చెప్తున్నాడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. శరణం శరణం నీ శరణం, శరణం శరణం నీ శరణం నీ చరణం నా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద నీకంకితం. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము చెప్తున్నాడు. నా వాక్యము నీ పాదములకు దీపం చెప్తున్నాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి సిద్ధపడమంటున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు. నేను నీ యొక్క మార్గాన్ని సరళం చేయడానికి నీ త్రోవలో వెలుగు కలిగి చేస్తానని చెప్తున్నాడు. నీకు విశ్రాంతి కలిగి చేస్తానని చెప్తున్నాడు. మనం ఏ విధంగా మన జీవితాన్ని సరిచేయబడదాం, మనం పరీక్ష చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ లేఖనాన్ని అనుసరించి మేము జీవించే భాగ్యం దయచేశాను. ఇర్మియా గ్రంథము 6:16 మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గంలో కనుగొనుడి, సరైన మార్గం ఏదో అడిగి తెలుసుకునుడి, ఆ మార్గంలో మీరు నడుచుకునేలా మీకు మేలు కలుగుతుందని చెప్తాను. వెతికాల సమయంలో మా జీవితానికి మేలు కలిగే భాగ్యం దయచేయమని సకల ఘనత మహిమ ప్రభు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఇచ్చిన మమ్మల్ని కొత్తని జ్ఞాపకం చేస్తుంది. లేకుండా మమ్మల్ని తృప్తిపరిచిన కొంత తెలియజేస్తుంది.
ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఇక్కడ ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరం ఉండాలిగా దీవించి ఆశ్రయించునుగాక.